ఫస్ట్ ఆఫ్ ఆల్ 'దేవరా' మూవీకి సంబంధించి ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే, ఎన్టీఆర్ యొక్క సోలో రిలీజు 6 సంవత్సరాల తర్వాత వస్తుంది. మధ్యలో 'ట్రిపుల్ ఆర్' వచ్చింది, మల్టీ స్టారర్ మూవీ. సో, 'అరవింద్ సమేత' తర్వాత 6 సంవత్సరాల గ్యాప్‌తో ఎన్టీఆర్ సోలోగా వస్తున్నటువంటి మూవీ అనేది బిగ్గెస్ట్ ఎక్సైట్‌మెంట్. తర్వాత 'జాహ్నవి కపూర్' తెలుగులో డెబ్యూ. సైఫ్ అలీ ఖాన్ బైరా క్యారెక్టర్ రాశారు కొరటాల శివ అని చెప్తున్నారు. 'ఆచార్య' లాంటి డెబ్యూకల తర్వాత కొరటాల శివ ఇస్తున్నటువంటి కంబ్యాక్ అవ్వడంతో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతదా అనేటువంటి ప్రశ్న. ఇవి బేసిక్‌గా అందరిని ఎక్సైట్ చేస్తున్నటువంటి విషయాలు. వీటితో పాటు ఈ మూవీకి సంబంధించి ఇంకొన్ని మనం ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూవీ మొత్తం కూడా 1980 నుంచి 90 ఈ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ ఉంటది. అంటే దాదాపు మనకు ఒక 36 36 సంవత్సరాల క్రితం కథని ఈ రోజు మనకి ఆ సముద్రం యొక్క ఒడ్డులో ఉన్నటువంటి గ్రామాలు, అక్కడ జరుగుతున్నటువంటి కథను చూపించబోతున్నారు. సో దీనికి కమర్షియల్ హంగులద్ది ధైర్యంతో బతికే వాళ్ళని భయాన్ని పుట్టించే వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ ఇందులో కల్పిస్తారు. సో దాదాపు ఈ సినిమాని ఆహ్, 9 గంటల రన్ టైమ్ దాకా తీయాల్సినటువంటి స్క్రిప్ట్ అంట. దాన్ని కుదించుకుంటూ 3 గంటలకు ఒక పార్ట్, సెకండ్ పార్ట్ 3 గంటలకి. సో అందువల్ల 2 పార్ట్‌లు వచ్చే సినిమా అని చెప్తున్నారు. ఆఖరిలో వచ్చేటువంటి 40 నిమిషాలు, ఎస్పెషల్లీ ఆఖరి 10 నిమిషాలు చాలా 'బాహుబలి' లెవెల్‌లో ఉంటుందనేసి టాక్ నడుస్తుంది. అట్లాగే ఈ మూవీ మొత్తం సముద్రం చుట్టూ ఉండడంతో దీనికోసం దాదాపు హాఫ్ ఏకర్‌లో ఒక సముద్రం లాంటి దాన్ని క్రియేట్ చేసి, అక్కడ ఈ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బ్లూ స్క్రీన్‌తో క్రియేట్ చేసి అక్కడ అన్ని పిక్చరైజ్ చేశారని చెప్తున్నారు. ఈ ఏదైతే ఈ ఆహ్, స్వ వేల్‌తో పైకొస్తాడో జూనియర్ ఎన్టీఆర్, షార్క్‌తో పైకొస్తాడో ఆ సీన్‌ని తీయడానికి ఒక రోజంతా పట్టిందని చెప్తున్నారు. వాటర్ సీక్వెన్సెస్‌లో ఉండేటువంటి పడవల్ని ఆహ్, సాబు సైరేల్ అనేటువంటి మన ఆర్ట్ డైరెక్టర్ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారని, 90ల కాలం నాటి పడవలు ఎట్లా ఉండేవి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉండేవి అన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. మంచి హిట్ అయిందని ఆ సీక్వెన్స్ హిట్ అయిందని చెప్తున్నారు. అట్లాగే 'దేవర' సినిమాలో కలర్ టోన్ చాలా విభిన్నంగా ఉండేటువంటి జాగ్రత్త తీసుకున్నారు సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ అని చెప్తున్నారు. ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ 4 భాషల్లో తెలుగు ఎట్లాగో తెలుగు చెప్తారాయన, హిందీ, తమిళ్, కన్నడ ఈ 3 మూవీల్లో కూడా ఆయనే ఓన్‌గా డబ్బింగ్ చెప్పారు. చాలా మెచ్చుకోవాలి ఈ అంశంలో. అట్లాగే సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్‌కి పి. రవిశంకర్ చెప్పారు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము 'శృతి మరాఠీ' ఎవరు అనేసి. సో 'శృతి మరాఠీ' కూడా ఈ మూవీలో ఒక ఫస్ట్ టైమ్ డెబ్యూ చేసిన తెలుగులో మరాఠీ యాక్టర్స్. అట్లాగే 'చుట్టమల్లె' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఈ మూవీ యూట్యూబ్‌లోని ఇండియన్ సాంగ్స్‌లోనే ఫాస్ట్‌గా 100 మిలియన్ వ్యూస్ అందుకున్నటువంటి ఒక సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవర్‌సీస్‌లో ఫాస్ట్‌గా $1 మిలియన్ క్లబ్‌లో ఎంటర్ అయినటువంటి మూవీగా కూడా 'దేవర' చోటు దక్కించుకుంది. లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ అని ఒక ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది లాస్ ఏంజెల్స్‌లో. దీంట్లో ప్రదర్శించబడుతోంది 'దేవర' మూవీ. అది కూడా ఈ మూవీకి సంబంధించి ఒక బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌గా రిలీజ్‌కి ముందే ఇవన్నీ చూడు. సో ఈ ఎక్సైటింగ్ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మూవీకి సంబంధించి. 2 ట్రైలర్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ ఒకటొచ్చిన తర్వాత రిలీజ్ ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ టీజర్ ఒకటొచ్చింది. ఈ 3 చూసి ఫస్ట్ ట్రైలర్ చూడండి. తర్వాత వచ్చినట్టు రిలీజ్ ట్రైలర్ చూడండి. ఇది చూసిన తర్వాత డెఫినెట్‌లీ మూవీ పట్ల మీకు ఒక క్లారిటీ వస్తది. అసలేంటి ఈ సముద్రం, ఈ కథ, ఈ షార్క్‌తో ఫైట్ ఏంటి, డ్యూయల్ యాక్షన్ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళలో డబుల్ యాక్షన్, అదుర్స్‌లో చేశారు ఎన్టీఆర్. అట్లాగే 'శక్తిలో' కూడా చేశారు ఎన్టీఆర్ డబుల్ యాక్షన్. ఇది ఒక ఫోర్త్ మూవీ కింద కన్సిడర్ చేయొచ్చు ఎన్టీఆర్‌కి డబుల్ యాక్షన్ చేసిన మూవీస్‌లో. సో ఆల్ ద బెస్ట్ చెప్దాం అందరం కొరటాల శివకి గాని, ఎన్టీఆర్‌కి గాని, 'దేవర' టీమ్‌కి గాని.